బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా జనగామ కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తుండగా డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గం అడ్డుకుంది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. డీసీసీ వర్గం పాత కార్యకర్తలను పట్టించుకోవడం లేదని సీనియర్ నేతలు ఆరోపించారు. వెంటనే జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. నీలాంటి కోట్ల వల్ల పార్టీకి ఇట్లుంది. But now they are saying you beneficiary is concerned me, sir. Okay, they are directly concerned. So I process the entire రైట్. జనగామ కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు దీనిపై? మురళి, కాంగ్రెస్ లో ఇటీవల కాలంలో సమీక్ష సమావేశాలు కావచ్చు, ఇటు పార్టీ అంతర్గత సమావేశాలలో నిత్యము ప్రతి నియోజకవర్గంలో వర్గపోరు బయటపడుతుంది. ఈ రోజు జనగామ జిల్లా కేంద్రంలోని జనగామ నియోజకవర్గానికి సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీని సీనియర్ నేత నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ పంపిణీ చేస్తుండగా అక్కడికి చేరుకున్నటువంటి డీసీసీ అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వర్గము నువ్వు ఎలా పంపిణీ చేస్తావంటూ కూడా ఆందోళన చేయడంతో ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాలు తోపులాట చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో వెంటనే స్పందించిన పోలీసులు ఇరు వర్గాల తోపులాటను చెదరగొట్టారు. ఇరు వర్గాలను అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇది నిత్యము అక్కడ డీసీసీ వర్సెస్ సీనియర్ నేతల మధ్య గొడవగా ఆ జనగామలో గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఈ గొడవ ఉత్పన్నమవుతుంది. అక్కడ జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. అక్కడ బీఆర్ఎస్ నేత పల్ల రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ ప్రతాప్ రెడ్డిని జిల్లా అధ్యక్షులుగా చేశారు. ఈ తరుణంలోనే అటు సీనియర్ నేతలంతా కూడా నొచ్చుకొని అటు అక్కడ ప్రతాప్ రెడ్డికి ఎవరు సహకరించకపోవడమే కాకుండా పార్టీ కార్యక్రమాలకు మమ్మల్ని పిలవడం లేదంటూ కూడా గతంలో కూడా అధిష్టానానికి అటు మీనాక్షి నటరాజన్ కు సీఎం రేవంత్ రెడ్డికి సీనియర్ వర్గం కంప్లైంట్లు కూడా చేసింది. అయితే సర్దుకపోవాలని చెప్పినప్పటికీ కూడా నిత్యం అక్కడ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇటీవల కాలంలో అటు కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు అనారోగ్య పాలైన సమయంలో అటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చిన నేపథ్యంలో అటు సీనియర్ నేతలు తమ వర్గానికి చెందిన వారికి మేము చెక్కులు పంపిణీ చేసుకుంటామంటూ తీసుకుని వచ్చి ఇస్తున్న క్రమంలో డీసీసీ అధ్యక్షులు ఉండగా మీరు ఎలా ఇస్తారంటూ కూడా ఇటు కిరణ్ కుమార్ గౌడ్ వర్గీయుల పైన డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వర్గం ఒకసారిగా దూషణలు చేస్తూ తోపులాట చేయడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే కిరణ్ కుమార్ గౌడ్ వర్గం కూడా ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఒకరినొకరు తోపులాడుకోవడంతో వెంటనే జనగామ పోలీసులు స్పందించి ఇరు వర్గాలను అక్కడి నుంచి విడగొట్టి రెండు వర్గాలను అక్కడి నుంచి ఘటనా స్థలం నుంచి పంపివేయడంతో ఘటన సద్దుమణిగింది. కానీ కాంగ్రెస్ లో నిత్యము ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదో ఒక చోట నిత్యము జరుగుతున్న సమావేశాలు కావచ్చు, అటు ప్రభుత్వ అధికారిక సంక్షేమ కార్యక్రమాలలో వర్గపోరు మాత్రం బయటపడుతుంది. మురళి, నిన్న అటు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సొంత పార్టీ కార్పొరేటర్ పైనే SC/ST అట్రాసిటీ కేసు నమోదవడం, మొన్న పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుప్పల మాజీ మండల అధ్యక్షుడిని అరెస్టు చేపియడం, ఇలా నిత్యం ఏదో ఒక చోట ఇటీవల కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పైన మాత్రము వాళ్ళ వర్గపోరుతోటే అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు కూడా జనగామ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కూడా రసాబసగా మారింది. ఇరు వర్గాలను అయితే పోలీసులు అక్కడి నుంచి పంపివేశారు. మురళి, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్.